రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పంపించారు. ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయన్నారు. ఫామ్ 13A పై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలన్నారు. ఆర్ఓ సంతకం సహా బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో సరిపోల్చుకోవాలని చెప్పారు. ఫామ్ 13Aలో ఓటరు ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు అని ఈసీ స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు రోజు ఆ తరువాత రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలన్న లక్ష్యంతో పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతుంది. పోలింగ్ రోజు ఆ తరువాత చెలరేగిన హింసపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం చెలరేగిన హింసాత్మక ఘటనలు, గొడవలు, పోలీసుల వ్యవహార శైలిపై నిశిత దృష్టి సారించింది. తాజాగా 59 మంది ప్రత్యేక అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా పల్నాడులో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరావుపేటలో పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయన్నారు. జూన్ 4న జరిగే కౌంటింగ్లో ఏజెంట్లుగా ఉండాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. డీజీపీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి వినతి పత్రం అందజేశారు. నర్సరావుపేటలో పోలీసుల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. ఓటు వేసిన వారు భయంతో వణికిపోతున్నారని చెప్పారు. కట్టా నారపరెడ్డి అనే వృద్ధ న్యాయవాది ఓటు వేసి ఇంటికి వచ్చే సమయంలో దారిలో ఎవరో ఎదురుపడి పలకరిస్తే అక్కడ ఆగినందుకు ఆయన పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు ఇంటి వద్ద పెట్రోల్ బాంబులు, రాళ్లు, మారణాయుధాలను పోలీసులు సీజ్ చేశారని, కానీ అతనిపై కేసు పెట్టలేదని పేర్కొన్నారు. కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై మాత్రం తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై 10ల కేసులు పెడుతున్నారని వాపోయారు. కేసు పెట్టిన తర్వాత పోలీసులు రాత్రివేళ వారి ఇళ్లకు వెళ్లి మహిళలను బెదిరిస్తున్నారన్నారు. దీంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఇళ్లలో ఉండేందుకు జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై రాజకీయ దాడులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను పోలీసులు వెంటాడి వేధిస్తున్నారని, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని తెలియజేశారు. ఎవరి మీద వినియోగించడం కోసం, ఎక్కడ వేయటం కోసం తీసుకొచ్చారో కూడా ఇంతవరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దానికి సంబంధించి పోలీసులు ఏదైతే పెట్రోల్ బాంబులు, రాళ్లు సీజ్ చేశారో వాటన్నిటికి సంబంధించినటువంటి వీడియో కూడా గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారికి, ఐజీ గారికి, అందరికీ కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ దాని మీద ఇంతవరకు చర్య తీసుకోవాలా, కేసు రిజిస్టర్ చేయాల. అవి కూడా ఈరోజు ఆ రిప్రజెంటేషన్స్ కూడా మొత్తం డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్కి సంబంధించినటువంటి దాడులు చూస్తూ ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి ఓట్లు వేశారని చెప్పేసి కక్షతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. దళితులు ఈరోజు గ్రామాలు వదిలిపెట్టి బయటికి వెళ్లి తలదాచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, దయనీయ పరిస్థితి ఏర్పడతా ఉంది. డీజీపీ గారికి కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకొచ్చాము. బలహీన వర్గాల మీద, ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని వెంటనే అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం తప్ప అని చెప్పేసి ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులను కూడా కాలు రాస్తా ఉన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటుంటే పెద్ద ఎత్తున దాడులు చేసి, దౌర్జన్యం చేసి, కత్తులు, గొడ్డళ్ళు, కర్రలతోటి ఎగబెడతా ఉన్నారు.
అధికారులు సిబ్బంది సరైన అవగాహనతో సమగ్ర కార్యాచరణతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని, కౌంటింగ్ ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. నోవా నిమ్రా కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల్లో జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అధికారులు సిబ్బంది ఉదయం 6 గంటలకల్లా రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా రౌండ్ల వారీ ఫలితాలు వెల్లడించనున్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ మైలవరం ఆర్ఓ పి సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ విజయవాడ సెంట్రల్ ఆర్ఓ స్వప్నిల్ దినకర్ పున్కర్ తదితరులతో కలిసి కౌంటింగ్ అధికారులు సిబ్బందికి నిన్న శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇన్ఛార్జీలు, సీలింగ్ ఇన్ఛార్జీలు, ఫామ్ 20 ఇన్ఛార్జీలకు శిక్షణ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలో ఓట్ల లెక్కింపుపై ఢిల్లీరావు వివరించారు. వివిధ దశల్లో ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించే విధానాన్ని వివరించారు. నోవా, నిమ్రా కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల్లో జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అధికారులు సిబ్బంది ఉదయం 6 గంటలకల్లా రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. కౌంటింగ్ హాల్లో అధికారులు సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రో ఇన్ఛార్జ్ల పాత్ర కీలకమన్నారు. డేటాను సరైన విధంగా పట్టిక రూపంలో పొందుపరచడంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా రౌండ్ల వారీ ఫలితాలు వెల్లడించాలన్నారు. అమ్మను మించిన దైవం లేదు అని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జన్మనిచ్చిన అమ్మ తను తినకపోయినా బిడ్డ కడుపు నింపాలని ఆలోచిస్తుంది. అటువంటి అమ్మ ఆశీర్వచనం దైవ ఆశీస్సులతో సమానమన్నారు. జగన్మాత దుర్గమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసి ఆశీస్సులు తీసుకుంటే అన్నీ సిద్ధిస్తాయన్న విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం 2 రోజుల పాటు నిర్వహించిన చాగంటి కోటేశ్వరరావు శ్రీమాత వైభవం ప్రవచనం నిన్న ముగిసింది. 2 రోజులు 3000 మంది ప్రవచనాన్ని ఆద్యాంతం ఆసక్తిగా తిలకించారు. కళాక్షేత్రం సభా ప్రాంగణం సరిపోకపోవడంతో వెలుపల మరో 2 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ, జన్మనిచ్చిన అమ్మ తాను తినకపోయినా బిడ్డ కడుపు నిండాలని ఆలోచిస్తుంది. అటువంటి అమ్మ ఆశీర్వచనం దైవ ఆశీస్సులతో సమానమన్నారు. అమ్మ లేని వారు గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినా అంతటి ఫలితం ఉంటుందన్నారు. జగన్మాత దుర్గమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసి ఆశీస్సులు తీసుకుంటే అన్ని సిద్ధిస్తాయన్న విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. అమ్మ చెంతన ఉన్న విజయవాడ వాసులు అదృష్టవంతులని, దుర్గమ్మ సేవలో పునీతమయ్యే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీతారామాంజనేయ శాస్త్రి రచించిన శ్రీశైల తీర్థ సార గ్రంథాన్ని చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్ దంపతులు, జస్టిస్ సుబ్బారెడ్డి దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో రామారావులతో కలిసి చాగంటి కోటేశ్వరరావు దంపతులను సత్కరించారు. దుర్గా మల్లేశ్వర స్వామి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్యక్రమ సమన్వయకర్త కప్పగొంతుల రామకృష్ణ, వైదిక కమిటీ సభ్యులు శివప్రసాద శర్మ, శ్రీనివాస శాస్త్రి, ఏఈఓలు రమేష్, వెంకటరెడ్డి, సుధారాణి, చంద్రశేఖర్, ఈఈ రమాదేవి పాల్గొన్నారు. భక్తి వలన జ్ఞానములు పొంది ఆ జ్ఞానము వలన తానే అదిగా మారిపోవుట, ఆ ఒక్కటే తానైపోవుటకు జీవన్ముక్తుడు అని పేరు. అంటే చూడండి, కొబ్బరిలో ఆ కొబ్బరి పెంకు నుంచి విడిపోయి గుడుగుడులాడుతూ కదులుతూ ఉంటుంది. అట్లా శరీరంతో తాదాత్మ్యత చెంది ఇది నేను అనుకున్నవాడు, ఇది నేను కాదు, నేను ఆత్మ అన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకుని సంగము లేకుండా శరీరమనందు ప్రారంధం అయిపోయే వరకు ఉంటాడు. అందుకే కురిడిని తీసుకెళ్ళి పూర్ణాహుతిలో వేసేస్తారు. ఆ ఒకటి పక్కన 0 అయిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటుంది ఉపనిషత్తు. తాను పూర్ణమైపోవడం, ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చి మళ్ళీ చేరిపోవడం. ఒక చుక్క పెట్టి మీరు 0 చుట్టడం మొదలెట్టారనుకోండి, ఎక్కడ 0 చుట్టడం ప్రారంభం చేశారో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేస్తే పూర్ణమైపోయింది. ఏ బ్రహ్మము నుంచి విడిపోయి నేను జీవుణ్ణి అనుకుంటున్నాడో ఆయన నేను జీవుణ్ణి కాదు బ్రహ్మమని తెలుసుకుని బ్రహ్మమైపోవడమే మళ్ళీ ఎక్కడ బయలుదేరాడో అక్కడికి తిరిగి వచ్చేయడం. ఇప్పుడు పూర్ణమైపోయాడు. ఆ ఒకటి పక్కన 0 అయిపోయాడు. అందుకని నవరాత్రులుగా ఉపాసన చేస్తారు. ఈ నవరాత్రులుగా ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు.
తర్వాత 4, 5, 6 రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. 7, 8, 9 రోజుల్లో మహాసరస్వతి స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదని, జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ అని విమర్శించారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయన్నారు. జగన్ పాలనంతా అరాచకమని, దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. నేనే ప్రభుత్వం, నేనే రాజును అనేలా జగన్ పాలన చేశారన్నారు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేశారని చెప్పారు. పులివర్తి నాని, జేసీ ప్రభాకర్తో పాటు అనేక మంది టీడీపీ నేతలపై దాడులు చేశారని తెలిపారు. వైసీపీ తాబేదారులుగా ఉన్న పోలీసులు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. జూన్ 4 తర్వాత జగన్ పారిపోవటం ఖాయమని అన్నారు. మన రాష్ట్రం అందరూ గమనించిన విషయం తెలుసు. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గారిని పట్టపగులు మహిళా యూనివర్సిటీ ముందు నడి రోడ్డులో కత్తులు కటాటలు తీసుకొచ్చి కొట్టి చంపే ప్రయత్నం చేశారండి. సమ్మెటలు తెచ్చారు. రాష్ట్ర చరిత్రలో లేదా రాయలసీమ చరిత్రలో సమ్మెటితో తలపగల కొట్టి చంపాలనుకుంటున్న ఆ దుశ్చర్య మొదటిసారిగా తిరుపతిలో కనిపించిందండి. అంటే మనకు తెలిసి కిరాతక రాజకీయాలు లేదా హింసాత్మక రాజకీయాలు, గొడవలు, అల్లర్లు జరగడం సహజమే. కత్తులు, కటార్లు, గూటాలు లేదా కొడవళ్ళు తెచ్చే సాంప్రదాయం నుంచి సమ్మెటలు తెచ్చే సాంప్రదాయం, అంటే పాపం వాళ్ళ గొడ్డళ్ళు దొరకలేదేమో, గొడ్డలన్నీ పులివెందలకు పరిమితమై ఉంటాయి. ఆ గొడ్డళ్ళు దొరక్క సమ్మెటలు తీసుకొచ్చి పులివర్తి నాని గారిని చంపే ప్రయత్నం చేశారు. అక్కడ సకాలంలో ఆయన గన్మ్యాన్ ధరణి స్పందించి కాల్పులు జరపకపోతే మా అభ్యర్థి చనిపోయాడండి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలి 4గురికి గాయాలైన ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లలోని మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్స్లో జరిగింది. కార్మికులు షిఫ్ట్ దిగి క్వార్టర్స్కి వెళ్లి వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలటంతో ప్రమాదం సంభవించింది. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. గ్యాస్ సిలిండర్ పేలి 4గురికి గాయాలైన ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లలోని మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్స్లో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు చెందిన కార్మికులు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లే మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్స్లో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. రోజువారీలాగానే పని ముగించుకుని క్వార్టర్స్లోకి వెళ్లారు. వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగా కాసేపటికే ఒక్కసారిగా పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను విజయవాడకు తరలించారు. హజ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముస్లింలు యాత్రకు బయలుదేరనున్నారు. మొత్తం 2500 మంది ముస్లింలు వెళ్తుండగా వీరిలో 1100 మంది హైదరాబాద్ విమానాశ్రయం నుంచి, 700కు పైగా బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్నారు. మిగిలిన 692 మంది విజయవాడ నుంచి వెళ్తున్నారు. విజయవాడ నుంచి వెళ్లే వారి సౌకర్యార్థం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంబార్క్మెంట్ పాయింట్ల కేంద్రం మైనార్టీ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రాష్ట్రం నుంచి హజ్ యాత్ర ప్రారంభం కావటం ఇది రెండోసారి. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. మొత్తం 2500 మంది ముస్లింలు వెళ్తుండగా వీరిలో 1100 మంది హైదరాబాద్ విమానాశ్రయం నుంచి, 700కు పైగా బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్నారు. మిగిలిన 692 మంది విజయవాడ నుంచి వెళ్తున్నారు. విజయవాడ నుంచి వెళ్లే వారి సౌకర్యార్థం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంబార్కేషన్ పాయింట్గా కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రాష్ట్రం నుంచి హజ్ యాత్ర ప్రారంభం కావడం ఇది రెండోసారి. యాత్రికుల కోసం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హజ్ కమిటీ నేతృత్వంలో విమానాశ్రయానికి అత్యంత సమీపంలో కేసరపల్లి, దుర్గాపురం ఈద్గా జామా మసీదులో హజ్ క్యాంపును ఏర్పాటు చేశారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర కోసం ఎయిర్ ఇండియా సౌదీ అరేబియాకు ప్రత్యేకంగా విమానాలు నడుపుతోంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 8:45 322 మంది, 28వ తేదీ సాయంత్రం 4:55 322 మంది, 29వ తేదీ మధ్యాహ్నం 2:50 48 మంది హజ్ యాత్రికులు బయలుదేరుతారు.
వీరంతా కూడా సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గాన మక్కా, మదీనాకు వెళ్తారు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్లో సలహాలు, సూచనలు ఇస్తారు. వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేర్చుకుంటారు. షెడ్యూల్, జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఇప్పటికే సౌదీ బయలుదేరే హజీలకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. హజ్ వెళ్ళక అక్కడ గైడ్ చేసేవారుంటారు. ఎవరికైనా సమస్యలు ఎదురైతే వాట్సాప్లో సందేశం పంపినా తక్షణం స్పందించేలా హజ్ కమిటీ చర్యలు చేపట్టింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.